నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ భారతదేశ చరిత్రలోని దళితుల ఐక్యతపై అతిపెద్ద రాజకీయ కుట్ర. మోడీ చంద్రబాబు భాగస్వామ్యంలో దళితులపై కుట్ర చేశారన్నారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏమీ లేదు, అంతా అయిపోయిందని అనుకోకండి. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. మనమంతా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తే ఎవరైనా తోక ముడుచుకోవాల్సిందే. నిజమైన అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది. దళితులు రాజ్యాధికారం వైపు పర్మనెంట్ గా కన్నెత్తి చూడకుండా ఉండే కుట్ర ఇది. దళితుల మేనమామ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన స్టాండ్ ఏంటో ప్రకటించాలి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కడం అనేది అత్యంత బాధాకరం. మాల ఉద్యోగస్తులు ఇకనైనా పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చెన్న వెంకటేశ్వరరావు, కొప్పుల ప్రేమ్బాబు, యనమల సత్యబాబు, కోసి కొండబాబు, దారా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ పేరుతో, ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కుట్రపూరితంగా తొక్కేస్తున్నటువంటి ఈ టైంలో, మాల సామాజిక వర్గంపై దాడులు జరుగుతున్నటువంటి ఈ టైంలో రాజకీయ పార్టీలకు ఊడిగం చేసేటటువంటి, చెంచాగిరి చేసేటటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాల నాయకులు, ప్రజాప్రతినిధులు బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఎవరో మాట్లాడకపోవడంతో వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని, వారి ఆత్మలకు శాంతి కలగాలని, బతికినా సచ్చున్నట్టుగానే శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. మిత్రులారా, మాల మహానాడు తరపున ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని బయటకు వచ్చి శాంతియుత, ప్రజాస్వామ్యయుత, దేశవ్యాప్తంగా దళితులపై వర్గీకరణ ముసుగులో జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కొనేందుకు గాను ప్రజాస్వామ్యయుత, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మాల మహానాడు తరపున మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అలాగే హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. జై భీమ్. డాక్టర్ రత్నాకర్. ఇప్పుడు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో, మాల సామాజిక వర్గానికి సంబంధించి నేను ప్రతి గ్రామానికి తిరుగుతున్నాను. అవి కూడా మీరు చూస్తుంటారు. దరిదాపు 4000 గ్రామాలు. ప్రతి గ్రామంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా 200-300 మందిని గ్యాదర్ చేసి అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, ఏం జరుగుతుందని వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏమీ తెలియదు. 99% ఆఫ్ మాల పాపులేషన్కి ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును మనం గౌరవిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు టైం టు టైం ఒకసారి ఒక తీర్పు ఇస్తూ ఉంటుంది. తర్వాత ఆ తీర్పుని కాలానుగుణంగా పరిస్థితిని బట్టి మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పల్లంరాజు గారు అడిగినట్టుగా 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, నాట్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వర్గీకరణ కుదరదు అని 5 జడ్జి బెంచ్ కొట్టేసింది. అదే సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత 7 జడ్జెస్ బెంచ్ వచ్చి సుప్రీంకోర్టు సబ్ క్లాసిఫికేషన్ ఇస్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ నాట్ ద వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. తీర్పులు మారుతా ఉంటాయి, ప్రజల యొక్క ప్రొటెస్ట్ని, డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, అంతా అయిపోయింది అనేది తప్పు. ఇక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, అంతా అయిపోయింది కదా అని ముడుచు కూర్చోవడం తప్పు. ఎందుకంటే వ్యవసాయ చట్టాల విషయంలో సాక్షాత్తు పార్లమెంట్లో చట్టాలు చేశారు. రైతులకు అది నచ్చలేదు, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేశారు, ఆ చట్టాలు వెనక్కి తీసుకున్నారు. నేను చెప్తున్నాను, ఈ దొంగ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు కూడా, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం నిరంతరం కంటిన్యూస్గా జరుగుద్ది. దానికోసం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇది జరుగుతూ ఉంది. ఇక పల్లంరాజు గారు చెప్పినట్టుగా ఈ ప్రెస్ మీట్లు ఏంటని అంటా ఉన్నారు. అసలు జనాలకి ఏం తెలియదు. అలాగే మిగతా సామాజిక వర్గం ఏమనుకుంటుందంటే, ఎస్సీలో 100లో ఇద్దరికి ఇచ్చే రిజర్వేషన్ మొత్తం మాలలో కొట్టేస్తున్నారు కదా, మిగతా 59 కులాలకి, దేశవ్యాప్తంగా మిగతా 1108 కులాలకి ఏం లేదు కదా, అయ్యో పాపం దొబ్బేస్తున్నారేమో అనే ఒక భ్రమలో ఉంది సమాజం. అసలు నిజం తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక రీసెర్చర్గా, ఈ యొక్క వ్యవహారంలో 35 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిగా నిజాలు ప్రజలకు తెలియాలి. సమాజంలో మాలలు దొంగోళ్ళు, రిజర్వేషన్ అంతా కొట్టేస్తున్నారు అనేటటువంటి ఏ నానుడైతే ఉందో, ఇది కాదు నిజం, ఇదని తెలియజెప్పేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ 5 రాష్ట్రాలు, దేశమంతా తిరుగుతా ఉన్నాను. మిత్రులారా, మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, మరి అపూర్వ సహోదరులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏమీ లేదు అని ముడుసు కూర్చుంటే, మిత్రులారా, ఇచ్చినటువంటి చట్టాలు దొంగ రాజకీయ నాయకులు చేస్తూనే ఉంటారు. మిత్రులారా, వాళ్ళు చేసినటువంటి చట్టాలేమి
దే ఆర్ నాట్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక. అశోకుడి శిలాశాసనాలు కాదు అవేమి బైబిలు, భగవద్గీత, ఖురాను అంతకన్నా కాదు మిత్రులారా, మానవుడు చేసినటువంటి దొంగ చట్టాలు. కాబట్టి ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మనం పోరాటం చేస్తే ఎవరైనా సరే తోక ముడుచుకుని పోవాల్సిందే మిత్రులారా. మరి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు వ్యవసాయ చట్టాల విషయంలో చేసినటువంటి విషయంలో రైతులంతా కూడా కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేస్తే మోడీ సర్కారు ఆ యొక్క చట్టాన్ని క్యాన్సిల్ చేసుకుని పోయినటువంటి విషయం మీకు గుర్తులేదా? ఆ సంఘటన మీకు తెలియదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మరి ఒక్కసారి కళ్ళు తెరవండి. అసలు మాలలు ఉనికేది ఈ తెలుగు రాష్ట్రాల్లో? మాల సామాజిక వర్గం బతుకుందా సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంతో మంది నాయకులు వచ్చారు. పులి మేక కథలు అన్నట్టుగా వర్గీకరణ లేనప్పుడు విపరీతమైనటువంటి పోరాటాలు చేశారు. చివరికి పులి వచ్చినప్పటికీ చట్టాలు చేసేసినప్పుడు పోరాటం చేయడానికి ఎవడో లేడు. అత్యంత బాధాకరం ఇది. ఎందుకంటే చట్టాలు చేశారు కదా, ఇంక చేసేది ఏముందని అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మన మోడీ సాబ్ ఏమన్నా దేవుళ్ళ? అలాగే మరొక విషయం ఏంటంటే, రిజర్వేషన్ వల్ల ఎస్సీలో బెనిఫిట్ పొందేది 100లో అప్రాక్సిమేట్గా ఒకడు లేదా ఇద్దరే మిత్రులరా. అది కూడా దే ఆర్ నాట్ ఆల్సో అఫీషియల్ ఫిగర్స్. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు రిజర్వేషన్ విషయంలో సరైనటువంటి డేటాని ప్రజలకు తెలియనివ్వరు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, 100లో అప్రాక్సిమేట్గా చెప్తున్నది, ఇది కూడా అఫీషియల్ డేటా కాదు. 100లో ఒకటికే ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలాగ 59 ఎస్సీ కులాలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సమంగా పంచుతారు? మోడీ గారికి అదే అడుగుతున్నాను నేను. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ 2 సీట్లని సమంగా ఎలా పంచుతాడు? इस अवसर पर मोदी जी से मैं एक बताना चाहता हूं. ఈ సందర్భంగా మోడీ గారికి నేను మాట చెప్పదలుచుకున్నాను. మోడీ जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते तो काम करे, लेकिन दलित जातियों को विभजित ना करे. मोदी जी, మీకు చేతనైతే ఈ 100లో ఇద్దరికి ఇచ్చే సీట్ని 10 పెంచి అందరికి ఇవ్వండి, అందరికీ న్యాయం చేయండి. మేమేదో రిజర్వేషన్ పేరుతో ఇంగిలి మీద విసిరాం, మీరు వాటాల కోసం కొట్టుకు చావండి అంటే ఓ నహి చలేగా, అది నడవదో అన్భాను తమిళ సహోదరి సహోదరంగానే. എൻ്റെ പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരന്മാരെ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ప్రియ ఒరిస్సా బంధుగణ, మరాఠీ మిత్రానో, గుజరాతీ మిత్రో, మీరంతా వినండి. ఇది దేశవ్యాప్తంగా एससी आरक्षण वर्गीकरण भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है भाई और बहनों. इसे रद्द किया जाना है, रद्द करना है. लेकिन मित्रों, हम इस देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों. इस पर हमें सभी को मिलकर लगातार लड़ाई करनी चाहिए भाई और बहनों. డెమోక్రటిక్ ప్రొటెస్ట్ చేయాలి మనం. అంతా అయిపోయింది కదా, ముడుసు కూర్చుంటే మనల్ని బతకనేవో. ఇక దళితుల్ని, మాదిగలని, మాలలని, లేకపోతే దళిత హిందువులని, దళిత క్రైస్తవులని, మొత్తానికి దళిత జాతి ఉనికిని ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి ఈ విషయంపై సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అసలు ఇదంతా కుట్ర. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్, అలాగే మన జగన్మోహన్ రెడ్డి, దళితుల మేనమామ, వీళ్ళందరూ కూడా ఇది అన్యాయం అని చెప్పేసి, దీంట్లో వాస్తవం ఎంత ఉందో ఇంతవరకు తెలుసుకోకుండా ఒక్కరు కూడా బ్లాటెంట్గా బ్లాంకెట్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు. మాల మహానాడు తరపున అన్ని రాజకీయ పార్టీలకు కూడా శ్రద్ధాంజలి కట్టేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే పిఠాపురం మరి నా సొంత ప్లేస్ కాబట్టి గత 30 సంవత్సరాలుగా ఏ ఉద్యమాన్ని మరి మొదలు పెట్టినప్పటికీ పిఠాపురం నుంచే మరి మొదలు పెడతా ఉన్నాం. ఈస్ట్ సెంటిమెంట్ ఒకటి, అలాగే మరి 30 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎక్కడి నుంచే జరుగుతుంది. కాబట్టి ఇది మిత్రులారా దేశవ్యాప్త ఉద్యమం. ఇట్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు ద వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్స్. మనకు కానీ మిగతా రాష్ట్రాలకు జస్ట్ ఒక రాష్ట్రానికే సంబంధించినటువంటి పోరాటం కాదు మిత్రులారా. కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా. దేశం మొత్తం పోరాటం ఇది. ఏదో పిఠాపురంలో చేసాం లేకపోతే కాకినాడలో చేసామంటే కుదరదు. అన్ని రాష్ట్రాల్లో కూడా పోరాటాన్ని కొనసాగించబోతున్నాం. అందులో భాగంగానే నేను గత ప్రెస్ మీట్లో చెప్పాను, పోరాటం అనేది ఎప్పుడు జరిగిన పిఠాపురం నుంచే మొదలవుద్దని చెప్పేసి, అంతం కాదు ఇది ఆరంభం అని చెప్పేసి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. ఓకే, వుడ్ యు లైక్ టు ఆస్క్ మీ ఎనీథింగ్?